జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ ఇవాళ కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చిన్నప్పుడు ఒక నానుడు ఉండేది, మొక్కయ్య వంగనిది మానయ్య వంగుతుందా అని. అదేమిటంటే, ఏదైనా మన చెడు పని కానీ, చెడు ప్రవర్తన కానీ, చెడు సాహసాలు కానీ గమనించినప్పుడు ఆ పిల్లల్ని మనం మందలించి సన్మార్గంలో చిన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఖండించాలి. లేకపోతే ఏం జరుగుతుందో రెండు విషయాల ద్వారా తెలుసుకుందాం. ఒక ఊళ్ళో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని కొడుకు అల్లరిచిల్లరగా తిరుగుతుంటే తండ్రి ఒకరోజు తనతో పాటు పొలానికి రమ్మని అప్పుడే మొలకెత్తుతున్న ఒక మొక్కని, ఒక 4 రెమ్మలు వేసిన ఇంకొక మొక్కని, కొంచెం కొద్దిగా పెద్ద మొక్కగా ఎదిగిన ఒక మొక్కని, చెట్టుగా ఎదిగిన ఒక మొక్కని చూపించాడు. చూపించి, ఈ 4 మొక్కల్ని చూసావు కదా, ఇప్పుడు నువ్వు ఈ 4 మొక్కల్ని లాగి నా దగ్గరికి తీసుకురా పెరికి అని చెప్పాడు. అప్పుడు ఈ అబ్బాయి చాలా ఈజీగా ఆ చిన్న 2 ఆకులు వచ్చిన మొక్కను చాలా ఈజీగా లాగేశాడు. అదే కొంచెం 2 ఆకులు 2 రెమ్మలు వేసిన మొక్కను కూడా చాలా సులువుగానే లాగేశాడు. 3వ మొక్కని కొంచెం కొద్దిగా బలం ఉపయోగించి లాగేశాడు. ఇంకా చెట్టుగా వృక్షంగా పెరిగిన మొక్కని 2 చేతులతో ప్రయత్నించిన దాన్ని లాగలేకపోయాడు సరికదా. అలా ప్రయత్నించి నీరసపడిపోయాడు. అప్పుడు తండ్రి దగ్గరికి పిలిచి, ఇప్పుడు నువ్వు అల్లరి చిల్లరగా ఇలా చెడు సావాసాలుగా తిరుగుతున్నావు కదా, ఇవి చిన్న మొక్క లాంటివి అనమాట. వీటిని చిన్నప్పుడే మన నుంచి దూరం చేసుకుంటే తర్వాత మనం మంచిగా బ్రతకగలుగుతాం అని చెప్పాడు. అది విని ఆ అబ్బాయికి సులువుగా అది అర్థమయ్యి అప్పటి నుంచి మంచి మార్గంలో ఉంటున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిందే చిన్నప్పుడు ఒక తోటకూర కథ ఉండేది. అదేంటంటే, ఒక ఊళ్ళో సీతమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. అతను ఒకసారి వాళ్ళ అమ్మ తనే పెంచి పోషించేది. ఒకసారి అబ్బాయి ఏం చేశాడు, పక్క వాళ్ళ పెరట్లో తోటకూర కాడలు తెచ్చాడు. తెస్తే వాళ్ళ అమ్మ, ఇవి నీకు ఎక్కడివిరా అని అడిగింది. అడిగితే పెద్దమ్మ వాళ్ళు చూడకుండా తెచ్చేసానమ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఏమి అనకుండా చక్కగా తోటకూరల కాళ్ళ కూర రుచిగా వండి పిల్లవాడికి పెట్టింది, తను తింది. అలా పెరిగి పెద్దవాడు అవ్వసాగాడు. దాంతోపాటు ఆ చెడు వ్యసనాలు కూడా పెరగసాగాయి. అలా అలా చిన్న తోటకూరతో మొదలుపెట్టింది. తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలు అవి చేయడం మొదలుపెట్టాడు. అలా అలా తెస్తున్నప్పుడు ఆవిడ ఏమీ అనేది కాదు, మనకు కూడా కష్టం లేకుండా వచ్చేస్తున్నాయి కదా అనుకునేది. తర్వాత వాడు అలా దొంగతనాలు చేస్తూ ఎంత దూరం వెళ్ళాడంటే, ఆ రాజు ఖజానాకే దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే వీలు చూసుకుని ఆ దొంగతనం కూడా చేసేసాడు. కానీ అతను దొంగతనం చేసి అవన్నీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే లోపలే రాజభటులు కూడా వాళ్ళ ఇంటికి చేరుకుని ఆ తల్లి కొడుకులు ఇద్దరిని రాజసభకు తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. అప్పుడు ఆ రాజుగారు, మీరు మీ అబ్బాయి రాజ ఖజానాన్నే దొంగతనం చేయడం ప్రారంభించాడు కాబట్టి మీ ఇద్దరికి చెరసాలే గతి అని శిక్ష విధించాడు. అప్పుడు చెరసాలలో కూర్చుని బాధపడుతూ ఆ తల్లి ఇలా అందనమాట, రే, నువ్వు తోటకూర తెచ్చినాడే నేను నిన్ను మందలించి మంచి వైపు పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు, మనిద్దరం ఇలా చెరసాలలో కూర్చుని బాధపడే పరిస్థితి వచ్చేది కాదు అని ఏడుస్తూ చెప్పిందట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏదైనా చెడు మార్గంలో కానీ చెడు వ్యసనాలకు కానీ ఏవైనా పిల్లలుగా ఉన్నప్పుడు మనం గమనించి వాటిని ఖండించి మంచి మార్గం వైపు చెప్పాలి. ఇదివరకంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఉండేవారు కాబట్టి వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఏమన్నా చెడు పని చేస్తున్నా ఏం చేస్తున్నా వెంటనే ఒరే ఇది తప్పురా అని చెప్పి వాళ్ళు మంచి వైపు నడిపించేవారు. ఇప్పుడు అందరి చిన్ని కుటుంబాలు అయిపోయాయి. అందులో తల్లిదండ్రి కూడా సంపాదనకి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పేవి తగ్గిపోయాయి. దాని మూలంగా ఇప్పుడు ఏమవుతుంది, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఇవన్నీ కూడా మనం ఈ మధ్యన చూస్తున్నాం కదా. అలాంటి వాటి నుంచి మన పిల్లల్ని దూరం చేసి మంచి మార్గం వైపు నడపాలంటే మనం చిన్నప్పుడే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని చెప్పాలి.
ఏది తోటకూర నాడు ఎలా చెప్పలేకపోయిందో ఆవిడ, అలా కాకుండా మనం మంచి అని చెప్పి పిల్లల్ని మంచి వైపు సన్మార్గం వైపు నడిపితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి పౌరులుగా అవుతారు. హరే కృష్ణ.